డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును కూడా చాటుకున్నారు. నా జీవితం అనాథ పిల్లలకు అంకితం అంటున్నారు సేనాని. ఇక పవన్ కళ్యాణ్ జీతం 2,10,000 రూపాయలు అనాథ పిల్లలకు పంపిణీ చేశారు. 42 మంది అనాథ పిల్లలకు 5,000 చెక్కులు అందజేశారు. పిఠాపురం నియోజకవర్గంలో 10 మంది క్రియాశీల సభ్యత్వం గల వాలంటీర్లను అనాథ పిల్లలకు చెక్కులు పంపిణీ చేశారు. మొదటి రోజు చేబ్రోలు, దుర్గాడ, తాటిపత్రి, వన్నెపూడి, చిన్నజగ్గంపేట, చందుర్తి, మల్లం గ్రామాల్లో చెక్కులు పంపిణీ చేశారు. మరుసటి రోజు పిఠాపురం పట్టణం, కొత్తపల్లి మండలంలో మిగిలిన అనాథ పిల్లలకు చెక్కులు అందించారు. తమ భవిష్యత్తుకు పవన్ కళ్యాణ్ పునాది చేస్తున్నారని ఈ సందర్భంగా పిల్లలు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వర్, చెప్పండి, తన జీతము పిల్లలకు అంకితం అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దీని విధంగా చూడొచ్చు. ఇప్పటివరకు పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. సాయిరామ్, చూసుకుంటే కనుక ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారని చెప్పొచ్చు. తన వేతనం మొత్తం తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు భవిష్యత్తు, అదేవిధంగా చదువుకు ఖర్చు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మొత్తం తనకు అందిన ఈ నెల శాలరీ మొత్తం కూడా 42 మంది అనాథ పిల్లలకు కూడా పవన్ కళ్యాణ్ తన వేతనాన్ని అందజేయాలని చెప్పి తమ యొక్క పిఠాపురం నియోజకవర్గ సెంట్రల్ టీమ్ కి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ 42 మంది పిల్లలకు 5,000 చొప్పున ఒక్కొక్కరికి మొత్తం 2,10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అయితే మాత్రం సెంట్రల్ కమిటీ నిన్న మొన్న కూడా పిఠాపురం నియోజకవర్గ అనాథ పిల్లలందరూ కూడా ఆ చెక్కులను అయితే అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా వారి బాగుబోగులు కూడా మొత్తం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. మొత్తం జనసేన పార్టీ అధినాయకుడు ఖర్చుతోనే వారి బాగుబోగులు, వారి చదువులు, ఎడ్యుకేషన్ మొత్తం అంతా చూడాలని చెప్పి సెంట్రల్ కమిటీకి అయితే చెప్పడం జరిగింది. ఈ మొత్తం కూడా గత 3 రోజుల నుంచి కూడా ఆ చేబ్రోలు, దుర్గాడ, తాడిపత్రి, వన్నెపూడి, చిన్నజగ్గేపేట, చందుర్తి, మల్లవరం గ్రామాలు మరియు పిఠాపురం పట్టణం మరియు కొత్తపల్లి మండలం పలు ప్రాంతాల్లో మిగిలిన పిల్లలందరికీ కూడా సెంట్రల్ కమిటీ వారైతే మాత్రం 5,000 రూపాయల చెక్కును పవన్ కళ్యాణ్ శాలరీని వారి యొక్క ఎడ్యుకేషన్ నిమిత్తం వారికి అందించడం జరిగింది. మొత్తం మీద ఈ సందర్భంగా పిల్లలు కూడా ఒక సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం తమ భవిష్యత్తుకి పవన్ కళ్యాణ్ వచ్చి తన 2,10,000 జీతాన్ని మా జీవితాలకి పునాది వేస్తున్నారని చెప్పి పిల్లలు కూడా ఎంతో పడుతున్నారని చెప్పొచ్చు. వారిని పెంచే గార్డెన్స్ కూడా ఈ మధ్యకాలంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని ఇబ్బంది పడుతున్న పరిస్థితిని కూడా గ్రహించాం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడంతో మొత్తం కూడా పిఠాపురం సంబంధించిన 42 మంది అనాథ పిల్లలకు కూడా మంచి ఊరట లభించిందని చెప్పి పిల్లలు అయితే మాత్రం మీడియా ముఖంగా సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి కొనియాడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనా తనకు వచ్చిన 2,10,000 అనాథ పిల్లలకు విరాళంగా తన చదువు నిమిత్తం ఇవ్వడం అనేది రాష్ట్రం మొత్తం కూడా హర్షిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఏదైనప్పుడు కూడా ఇటువంటి నిర్ణయం చాలా చిరోదారకం. అసలు రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా గతంలో చేయలేదు ఎంతో మంది చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కామేష్. నా పేరు శ్రావ్య అండి. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నాకు మంత్లీ పవన్ కళ్యాణ్ గారి 5,000 డొనేట్ చేస్తూ ఉంటారు. ఇది నేను చదువు కోసంకి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. మా ఇంట్లో కూడా నేను చదవడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. నాకు పండూరు హాస్టల్లో సీట్ కూడా ఇచ్చారు ఆయన చదువుకోవడానికి. నేను ఇప్పుడు హాస్టల్లోనే చదువుకుంటున్నాను. థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చదువుతున్నానండి. ఇలా పవన్ కళ్యాణ్ ఇలా 5,000 నెల చొప్పున 5,000 పంపించడం వల్ల నా ఫీజుకి బాగా ఉపయోగపడతాయండి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా థ్యాంక్స్ చెప్తాను. ఇవి ఇలాంటి విషయం చేయడం వల్ల చాలా మాలాంటి పిల్లలు పంపించడం వల్ల నేను ఎంతో గర్వపడుతున్నానండి. ఇలాగండి కొంతమంది ఉన్నా లేకపోయినా ఇలా ఫీజులకి కలిసి వస్తున్నాయండి. కొందరికి ఇలా జీవితం కోసం అలా గడపడానికి కూడా సరిపోతుంది. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్. నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఆ డబ్బులు నీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయమ్మా? చదువుకి ఉపయోగిస్తున్నాను. చదువుకి ఇంకేమైనా దానికే కాకుండా ఇంకేమైనా ఉపయోగపడుతున్నాయా? మరి ఇచ్చినందుకు ఆయనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? థ్యాంక్స్. ఎవరికమ్మా థ్యాంక్స్? అది పవన్ కళ్యాణ్.